ఇవాళ టీవీ9 వేదికగా ఆర్కే రోజా, ఆంధ్ర రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ, రేవంత్ జాక్పాట్లో సీఎం అయ్యారని, ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఏపీ రాజకీయాలపై పడ్డారని అన్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలను ఏపీకి తరమారని, ప్రస్తుతం నన్ను ఎక్కడికి తరమాలో ఆయనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. రేవంత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుందని, కానీ సీఎం జగన్పై నాపై ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. ఇక చేపల పులుసు ప్రస్తావన తీసుకొస్తూ, కావాలంటే ఏదైనా హోటల్ నుంచి రేవంత్కు ఆర్డర్ పెడతా అంటూ పంచులు వేశారు. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కలిసి ఉండాలని, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హక్కులు దక్కాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు. విభజన హక్కులు పరిష్కరించకుండానే కాంగ్రెస్ ఏపీపై ప్రేమ ఒలగబోస్తుందని ఆమె విమర్శించారు. ఏపీ రాజకీయాలపై రోజా స్పందిస్తూ, ఆడపిల్ల ఏడపిల్ల అంటూ నాటకాలు ఆడుతుందని వైఎస్ షర్మిలను ఉద్దేశించి రోజా అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని, రాహుల్ నుంచి లబ్ధి కోసమే ఆమె రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాగా ఇటీవల రేవంత్ రెడ్డి కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, రోజాపై ఆయన తరచూ ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని రోజా విమర్శించారు. కేసీఆర్, జగన్ డీల్ కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపణలు ఎలాంటి విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. రోజా తన నివాసంలో కేసీఆర్కు విందు ఏర్పాటు చేశారు. రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించేందుకు జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ ఆరోపించిన నేపథ్యంలో రోజా పై విధంగా స్పందించారు. దీనిపై రేవంత్ రెడ్డి అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.